ఇయర్ చేంజ్ అయ్యే కొద్దీ పీపుల్ చేంజ్ అయిపోయారు. 10th లో ఉన్న ఫ్రెండ్స్ ప్రజెంట్ పక్కలకి వెళ్ళిపోతున్న మాట్లాడిన సిచ్యువేషన్. అంటే వాడికి ఏందో ఈగో ఫీలింగ్ తెలియదు. ఓటీపీ చెప్తారా? ఓటీపీయా 0945. ఏ టైం వరకు రీచ్ అవుతుంది? ఆల్మోస్ట్ లైక్ ఒక 1 hour 30 minutes. మీరేం చేస్తుంటారు బ్రో? నేను అడ్మిన్ అండి, హెచ్ఆర్ అడ్మిన్. కన్స్ట్రక్షన్. ఓకే, కన్స్ట్రక్షన్ సైట్. ఓకే, సో రోజంతా మీరు హెచ్ఆర్లో ఉన్నారంటే లెట్స్ వర్క్ లేబరర్స్ని కూడా మేనేజ్ చేసేది ఉంటుందా, లేకపోతే ఎట్లా సార్? జస్ట్ ఎంప్లాయీస్ ఉంటే అలాగే వర్కర్స్ కూడా మేనేజ్ చేసేది కూడా ఉంటుంది. సో మీ రోజంతా ఎట్లుంటుంది అంటే లెట్స్ మంచిగా మాట్లాడడం చేయడం అంతా మ్యాక్సిమం మా సైట్లో తెలుగు వాళ్ళకన్నా పీపుల్స్ కన్నా ఎక్కువ బెంగాల్ వాళ్ళు, ఒడియా వాళ్ళు. ఆల్మోస్ట్ నాకు కూడా స్టార్టింగ్లో హిందీ రాకపోయేది. ప్రజెంట్ ఐఎమ్ కూడా పర్ఫెక్ట్ హిందీలో. ఆల్మోస్ట్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఒడిశా కానీ బెంగాల్లో కూడా నాకు నాలుగు తెలుసు వస్తుంది. సో మనుషుల్ని మేనేజ్ చేయాలి, మెయిన్ టీమ్ వర్క్, మేనేజ్మెంట్. బట్ హెచ్ఆర్ అడ్మిన్ అంటే ఏమేమి చేస్తారు సార్? హెచ్ఆర్ అడ్మిన్ అంటే పే రోల్ చూసుకుంటాము, స్టాఫ్ అటెండెన్స్, పే రోల్స్, స్టాఫ్ ఒక టైమింగ్స్ కానీ అలాగే వాడు చేసే డ్యూటీ టైమింగ్స్. మ్యాక్సిమం మాకు హెచ్ఓకి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. హెచ్ఆర్ అడ్మిన్ ఆల్మోస్ట్ ఎంప్లాయీ కన్నా హెచ్ఓ దగ్గర ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది. హెచ్ఓ అంటే హెడ్ ఆఫీస్, వాళ్ళ దగ్గర ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది. వాళ్ళ నుంచి ఇంకా మాకు ఏదన్నా మేము మ్యాక్సిమం మంత్ స్టార్టింగ్లో మంత్ ఎండ్లో బాగా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకే, ఈ టైంలో ఫుల్ బిజీలో ఉంటాం. మా కింద మినిమం సైట్లో కాబట్టి డెఫినెట్గా హెచ్ఆర్ అసిస్టెంట్ వాళ్ళు ఒక ఇద్దరని ఉండాల్సి వస్తుంది. ఓకే, హెచ్ఆర్ అడ్మిన్ మొత్తం ఆఫీస్ స్టే చూసుకున్నా, రిమైనింగ్ చిన్న అసిస్టెంట్ ఎంప్లాయీస్ అయినా సరే కానీ వాళ్ళు మిగతా క్యాంపుకి సంబంధించి కానీ వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవడం కానీ ఈ వర్క్ ఉంటుంది మొత్తం. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో హెచ్ఆర్ అడ్మిన్ లేదా హెచ్ఆర్ అసిస్టెంట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు లేబరర్స్ని తీర్చే పని కూడా ఇలా ఉంటుందా, లేకపోతే జస్ట్ మేనేజ్ చేయడమే వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే వర్కర్స్ ఒక ఎంట్రీ, వాళ్ళు వచ్చిరా లేదా, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు గేట్ పాస్ చూసుకోవడం కానీ, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకు సంబంధించిన ఏదైనా సరే మేబీ హెల్త్ ఇష్యూస్ సంథింగ్ ఏదైనా సరే ఉన్నా మా క్యాంప్లో ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూసుకుంటారు. వన్ వెల్ఫేర్ మొత్తం, మన సేఫ్టీ చూసుకోవడానికి మా కింద ఒక సేఫ్టీ టీం కూడా అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళు మనకి హ్యూమన్ రిసోర్స్, ఇప్పుడు హ్యూమన్ విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ రిసోర్స్. సో అది మేనేజ్ చేసుకోవడం మన డిపార్ట్మెంట్ కింద అన్నమాట. వర్కర్స్కి వెల్ఫేర్ అయితే చూసుకుంటాం. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా కొన్ని రికార్డ్స్ కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ప్రతి మనిషికి పిఎఫ్ అనేది డిఫరెంట్ మ్యాండేటరీ. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఒక లేబర్కి ఉన్న బెనిఫిట్స్ అన్ని గురించి ఆలోచిస్తుంది. వానికి ఒక హెల్త్ కార్డ్స్ కానీ, అలాగే పిఎఫ్ పాలసీలు కానీ, అలాగే ఈఎస్సీ ఛాలెంజ్ కానీ, ఇవల్ల వానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఇవల్ల మేము చూసుకుంటాం అనమాట, రికార్డ్ మెయింటైన్ చేసి ఇస్తాం అనమాట. ఎందుకంటే ఒక వర్కర్ శాలరీ కోసం వచ్చి పని చేయడు. ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇన్ కేస్ మనకి ఏమైనా అయినా సరే కానీ మనకి కొన్ని బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీడబ్ల్యూ కార్డ్స్ అని ఉంటాయి. అది దానికి హెల్త్ సంబంధించి అనమాట. మనకి ఏమైనా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్కి వెళ్ళి అమౌంట్స్ వస్తాయి. అట్లా ఇలాంటివి మేము అన్ని అంటే వర్క్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా అయితే కానీ వర్క్మెన్ కంపెన్సేషన్ అంటారు, ఇదేనా? అవునవును, ఇదే అనమాట. డబ్ల్యూసీపీ పాలసీ అనేది ఉంటుంది. అలాగే లేబర్ యొక్క లైసెన్స్ కూడా మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది మేము వర్క్ చేసుకుంటే మా దగ్గర లైసెన్స్ మేమేం చేయలేము. సో ఇప్పుడు ఇంతమంది లేబర్లను తీసుకోవాలంటే మన లేబర్ లైసెన్స్ కూడా డెఫినెట్గా ఉన్నారనమాట. ఆ లైసెన్స్ కూడా కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఓకే, అదే కంటిన్యూగా వాళ్ళకు వర్కర్లకు కూడా ఈఎస్ఐస్లు ఉంటాయి, పిఎఫ్స్ ఉంటాయి. వాళ్ళకు మేము చూపిస్తాం, వాళ్ళకి మేము బెనిఫిట్స్ మేము ఇస్తాం అనమాట. కంపెనీ వాడు పని చేసుకోవడం కాకుండా ఇవాళ బెనిఫిట్స్ కూడా పొందుతాడు అనమాట. ఇలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వర్కర్లందరికీ ఇది ఒక యూజ్ అనమాట. డెఫినెట్గా ఇంజనీర్స్ కూడా ఉంటారు. ఇంజనీర్స్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఇంజనీర్ పని చేసుకుంటాడు అంతే. మిగతా లేబర్కి సంబంధించిన వర్క్ ఏం చేసుకోలేడు, లేబర్కి బెనిఫిట్స్ ఇవ్వలేడు. ఇవాళ ఏమైనా ఇప్పియాలన్నా సరే కానీ మేము మా హెచ్ఓ దగ్గర మాట్లాడి హెడ్ ఆఫీస్ దగ్గర మాట్లాడి ఇప్పించగలదంటే ఓన్లీ అది మేమే హెచ్ఆర్లే చేయగలుగుతాం అనమాట. అదనమాట. అలాగే కంపెనీకి ఒక ఎంప్లాయీకి ఎవ్రీ ఇయర్ మేము ఇంక్రిమెంట్స్ ఇస్తాం. నీ జీతం 10,000 ఉంది, నీకు ఒక 5,000 పెంచి ఇంక్రిమెంట్స్ ఇస్తాం. ఎవరి మంత్ నీకు బోనస్ ఇస్తాం. వల్ల వాళ్ళకి అన్ని చూసుకోవాలంటే అది ఓన్లీ హెచ్ఆర్ చూసుకుంటాం. హెచ్ఆర్ పైన మేనేజ్మెంట్. ఓకే, అది
బట్ నాకు తెలిసి అడ్మిన్ హెడ్ ఉండడం లేదా అడ్మిన్ హెచ్ఆర్ ఉండడం, హెచ్ఆర్ అడ్మిన్ అంటే నాకు తెలిసి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని నా ఫీలింగ్. అండ్ ఇంకోటి రిస్కీ జాబ్ కూడా. ఎందుకంటే అడ్మిన్లో కొంచెం ఇటువంటి అయినా ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నీ పేరే అంతే డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ అంటాడు, ఒక ఎంప్లాయ్ అంటాడు, సార్ నాకు ఈరోజు కర్రీ నచ్చలేదు, అది తప్పేవాడిది, అడ్మిన్ తప్పు. అలా వర్కర్ది కూడా ఇంకేదన్నా పనికి రాలేదు, ఏదన్నా పోయిండు, వాడు అటెండ్ అవ్వలేదు, వానికి ఆబ్సెంట్ వేస్తాం, వారికి ప్రజెంట్ వేయాలన్నా సరిగా ఎవరు మేము అడ్మిన్ వేసుకోవాలన్నమాట. ఏ చిన్నది ఉన్నా అడ్మిన్ అన్నమాట. కాబట్టి డెఫినెట్ 24/7 అదొక ఫీలింగ్ అనమాట. హెడ్ఏక్ అనుకోవాలా లేకపోతే అది రెస్పాన్స్ అనుకోవాలా అర్థం కాదు, కానీ రెస్పాన్స్ విధంగా మేము తీసుకుంటాము. ఇప్పుడు సైట్లో హెచ్ఆర్ అసిస్టెంట్స్ అంటే ఏం చేస్తారు? హెచ్ఆర్ అసిస్టెంట్స్ నా కింద ఉన్న మీ ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే వాళ్ళకి చెప్తాను. ఎంప్లాయీస్ వెల్ఫేర్ చూసుకోవడం కానీ, అలాగే వర్కర్లది కానీ, వర్కర్ సంబంధించిన ఏదైనా అకామిడేషన్ విషయంలో ఏమైనా మొత్తం ఆఫీస్ మెయింటెనెన్స్, వర్క్ మ్యాన్ క్యాంప్ మెయింటెనెన్స్, అలాగే సెక్యూరిటీ యొక్క మెయింటెనెన్స్ కానీ, సెక్యూరిటీ యొక్క ఇన్వర్డ్ అవుట్వర్డ్స్ కానీ, ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఆఫీస్ సంబంధించిన ఏమైనా ఉన్నా సరే మొత్తం అసిస్టెంట్ చూసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు లేబరర్స్ మీ కంపెనీ కోసం వర్క్ చేస్తే వాళ్ళ అకామిడేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ప్రజెంట్ మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మాకు వర్కర్లు అవసరం కాబట్టి మాకు టైమింగ్స్ ఏంటంటే 8 to 8 అనమాట. ఇప్పుడు మార్నింగ్ వర్కర్ 8కి రావాలంటే వాడు ఫ్రెష్ అప్ అయ్యి రావాలంటే వాడికి అకామిడేషన్ అక్కడ ఇస్తే కానీ అది కుదరదు. అది ఎంప్లాయీస్ కన్నా వర్కర్కైనా. కాబట్టి వానికి అన్నీ మేమే ఇస్తాం. రూమ్స్ ఇస్తాం, మెస్ ఇస్తాము, వాటర్ ఇస్తాము, ఆరు ప్లేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. వాడికి మొత్తం మనకు అకామిడేషన్ మొత్తం ఇస్తాము. వాడు అక్కడ ఫాలో చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా 8 o'clock డ్యూటీ ఎక్కిస్తాడు. నైట్ 8 o'clock వానికి 12 hours క్లోజ్ అయిపోతుంది అలా. ఏడ కన్స్ట్రక్షన్ జరిగినా మళ్ళీ ఒక చిన్న ప్రపంచం క్రియేట్ అవుతుంది అంతే కదా. ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి అన్ని అరేంజ్ చేయాలి. ఇది కూడా మంచి కాస్ట్ పడుతుంది ఒక కంపెనీ. చాలా కాస్ట్ అసలు. ఇప్పుడు అకామిడేషన్ వేయడం అని అంటే చాలా పెద్ద విషయం అది. బయట కొన్ని కంపెనీస్ ఉంటాయి, చిన్న చిన్న కంపెనీస్, అకామిడేషన్ మనం అక్కడ ప్రొవైడ్ చేయలేరు. వాళ్ళు ప్రొవైడ్ చేయాలంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ నుంచి 5,000 6,000 డిడక్షన్ తీసుకురావాలి. అది శాలరీలో. మేము అలా చేయట్లేదు. వానికి అకామిడేషన్ ఇచ్చి కూడా మళ్ళీ మన దగ్గర మేము వాళ్ళు తీసుకుంటున్నామంటే అది చాలా ప్లస్ విషయం. అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ అది ఒక బెనిఫిట్ అనమాట. అది చూస్ చేసుకున్నా సరే వాడు బ్యాచిలర్కి మెయిన్గా సెట్ అయిపోతుంది. వాడు ఒకటే స్టార్టింగ్ ఇనిషియల్ ఫేజ్లో ఉన్నాడు, ఏం వర్క్ రాదనుకున్నాడు, వర్క్ నేర్చుకుంటాడు, అలాగే తింటాడు, ఉంటాడు. వానికి ఆ టైమింగ్ అది సెట్ అయిపోతుంది. మిగతా వీరికి ఇంకేం ఆలోచన ఉండదు. పొద్దున్న లేవాలా, తినాలా, పనులు పోవాలా, రావాలా, మళ్ళీ తినాలా, వండుకోవాలా. తర్వాత మళ్ళీ వానికి ఏముంది మంత్లో ఒకసారి వానికి సండే టైంలో హాలిడే ఉంటుంది. ఆ టైంలో వానికి మంత్లీ వన్స్ శాలరీ వస్తుంది, తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఎట్లా అంటే 4 days 2 days 3 days లీవ్స్ ఇస్తాం. మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే నువ్వు 1 month వెళ్ళినా సరే కానీ మేము మనకి లీవ్స్ ఇస్తాం అనమాట. అదొక బెనిఫిట్. సో లేబర్ డిపార్ట్మెంట్తో కూడా వర్క్ అవుతుందా? లేబర్ డిపార్ట్మెంట్తో వర్క్ అవుతుంది. వాళ్ళు కూడా ఎవరి మంత్ చెకింగ్కి వస్తారు, ఎంతమంది లేబర్ ఉన్నారు. మా సైట్లో మెయిన్గా ఏంటంటే బిలో 18 వాళ్ళు మేము తీసుకోము. అక్కడ అబోవ్ 45+ ఉన్న వాళ్ళని కూడా మేము తీసుకోము. ఈ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు వర్కర్స్, డెఫినెట్గా వర్క్ మ్యాన్స్, వాళ్ళనే మేము తీసుకుంటాం. ఆధార్ కార్డ్స్ డెఫినెట్గా వాళ్ళు స్కాన్ చేసుకొని వాళ్ళు ఓకే యాక్సెప్ట్ అనుకుంటేనే మన ఫిజికల్గా వానికి ఫిట్నెస్గా అన్ని చెక్ చేసుకొని, మాకు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, బీపీ షుగర్ అన్ని చెక్ చేసుకుంటాడు. డెఫినెట్గా ఈ వర్కర్ ఓకే తీసుకోవచ్చు అని బిఫోర్ అన్ని చెక్ చేసిన తర్వాతే వానికి వర్క్కి మేము యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ఓకే, అంత కంప్లైంట్స్ ఉంటాయి. లేకపోతే అంత ఈజీ ప్రాసెస్ కాదు కదా. ఎవరంటాలో వర్కర్స్ వచ్చారనుకో వానికి ఎన్నో ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. వల్ల మేము యాక్సెప్ట్ చేసుకోవాలి. తర్వాత కంపెనీ పేరు బ్యాడ్ అయిపోతుంది. కాబట్టి వల్ల డెఫినెట్గా ముందే అన్ని చెక్ చేసుకొని వాడిని మెయింటైన్ చేసుకోవాలి అనమాట. యాజ్ అ హెచ్ఆర్ మీరు వర్క్ చేస్తున్నారు. అవును. దీని గురించి బెస్ట్ పార్ట్ ఏంటి అసలు? మీ జాబ్ గురించి మీకు నచ్చే బెస్ట్ పార్ట్ ఏంటి? నా జాబ్ గురించి నాకు బెస్ట్ పార్ట్ అంటే ఒకరికి హెల్ప్ విషయంలో అది నేను జాబ్ చేసిన హెల్ప్ చేసిన తర్వాత విషయం. కానీ ఇప్పుడు జాబ్ చేసి కొన్ని హెల్ప్ చేయలేని కూడా చేస్తాం. జాబ్ చేస్తే అది డెఫినెట్గా అది కొన్ని చేయలేని కూడా చేయగలుగుతాం అనమాట. అదొక బెనిఫిట్. ఇప్పుడు ఒకరికి ఎవరికైనా ఆపర్చునిటీ ఎలా అంటే ఇవ్వచ్చు. ఇప్పుడు కొన్ని నార్మల్ పీపుల్ అంటే మాత్రం అప్పుడు వానికి కొంచెం హెల్ప్ అనేది చేయలేకపోవచ్చు. కానీ కంపెనీలో ఒక ఎంప్లాయ్ కాబట్టి వానికి డెఫినెట్గా ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం. రికమెండేషన్. ఇప్పుడు నేను బయట నార్మల్ పీపుల్ మా జీఎం దగ్గర మాట్లాడి 10,000 అని ఇప్పలేను. నేను కంపెనీలో వచ్చారు కాబట్టి నేను మాట్లాడి నేను 10,000 నుంచి 20,000 కూడా ఇప్పగలుగుతాను. అదొక బెనిఫిట్ ఉంది కదా. కాబట్టి ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. రెస్పెక్ట్ కూడా చాలా బాగుంటుంది. రెస్పెక్ట్ కూడా చాలా బాగుంటుంది.
అండ్ హెచ్ఆర్ కాబట్టి లైక్ అదొక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. డిఫరెంట్ లెవెల్ ఉంటుంది కాబట్టి మంచి పొజిషన్ ఉంటుంది కాబట్టి మనం చెప్పింది కూడా నమ్మకం ఉంటుంది. మా జేమ నమ్మేసి కాబట్టి నాకు ఇస్తాడు కాబట్టి మనం చేయగలుగుతాను హ్యాపీగా. ఆయన ఎవరికైనా జాబ్ ఇప్పించినామంటే ఆ సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళ కృతజ్ఞతతో ఉంటాయి, కానీ ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. అయితే దేవుడు మన చేతుల్లో కొన్ని పవర్స్ ఇచ్చాడు, మనం దానివల్ల ఎవరికైనా మంచి చేయగలిగితే చేయాలి. అయినంత వరకు మనం కూడా చేస్తాం. అంతే. అది మన కంపెనీ అయితే కాదు, బట్ మనం చెప్పడం వల్ల ఏమైనా మంచి జరగగలుగుతుందంటే. సో మీరు హెచ్ఆర్ స్టడీస్ ఏమైనా చేసారా సార్? అంటే లైక్ హెచ్ఆర్ ఎంబీఏ అట్లా ఏమైనా చేసారా? యాక్చువల్గా నా ఫీల్డ్ వేరే అండి. ఏ ఫీల్డ్ సార్ మీరు? నేను గ్రాఫిక్ డిజైన్ చేశాను. గ్రాఫిక్ డిజైనర్ మీరు? గ్రాఫిక్ డిజైన్ అండ్ వెబ్ డిజైనింగ్ నేను చేసింది. సో మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్? నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సిఎస్సి యాక్చువల్లీ స్టార్ట్ చేసింది. ఓకే. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా క్యాండిడేట్. ఓకే. ఆఫ్టర్ డిప్లొమా తర్వాత నేను యానిమేషన్ చేశాను. మా యానిమేషన్ చేశాను హైదరాబాద్లోనే మన దిల్షునగర్ దగ్గర వెరీన్ యానిమేషన్ అని. ఓకే. నేను మా ఫ్రెండ్ ఇద్దరం రోజు అప్పుడు తననే ఇద్దరం కలిసి చేశాం. ఓకే. అప్పుడు కంటిన్యూగా ఒక 1.5 year కోర్స్ అనమాట. అప్పుడు నేను 2016లో చేశా, క్లియర్ చేసుకున్నా, సర్టిఫికేట్ తీసుకున్నా. బయట ఒక 6 months ఐటీసీలో కూడా జాబ్ చేశా. యాజ్ అన్ యానిమేటర్? యాజ్ వెబ్ డిజైన్ అండ్ యానిమేటర్గా జాబ్ చేశా. తర్వాత నాకు బయటకి వెళ్ళి ఆఫర్ వచ్చింది, ఒక ఎమ్మెల్యే దగ్గర వర్క్ చేసుకోవాలనేసి మంచి అక్కడ ఎమ్మెల్యే దగ్గర కూడా వర్క్ చేస్తాను. ఎమ్మెల్యే దగ్గర కూడా వర్క్ చేసినాం. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే లాక్డౌన్ వచ్చేసి ఆ టైంలో మనం లాక్డౌన్ అంటే అక్కడ ఉండి చేయడానికి రాదు, ఎవరి రోజులు అక్కడ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చినాక కూడా ఒక మ్యాక్సిమం 3 months ఉన్నా. 3 months ఉంది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అప్పుడు ఎలాగో ఖాళీగా ఉండలేము, ఏదైనా వర్క్ చేద్దామన్నా కూడా ఉండలేము. నా ఫీల్డ్ పరంగా ఆల్మోస్ట్ ఒక 6 months వరకు కంపెనీ అన్ని క్లోజ్ అయిపోయినాయి. నేను వెళ్ళిన సిచ్యువేషన్ ఏదో ఒక వర్క్ చేసుకోవాలనేసి మా రిఫరెన్స్ మా బావ వచ్చిన ఆపర్చునిటీ పట్టుకొని మెల్లగా అడ్మిన్గా నేను జాయిన్ అయ్యాను 2020లో జూలై. ఆ టైంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి లైఫ్ స్టార్ట్ అయింది అది. మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూగా ఆపర్చునిటీ వేయడం వేరు, దాన్ని నిలబెట్టుకొని గ్రోత్ చేసుకోవడం వేరు. డెఫినెట్లీ ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని నిలబెట్టుకున్న. ఇంతవరకు ఏ హెల్ప్ కూడా అడగలేదు. నా ఓన్ నాలెడ్జ్తోనే నాకు తెలియకుండా నేర్చుకుని కంటిన్యూగా ఇప్పుడు ఒక సీనియర్ పొజిషన్కి వచ్చానంటే అది నా స్టార్టింగ్ నేను పడ్డ కష్టం అన్నమాట. ఆఫ్టర్ స్టార్టింగ్ 3 months 4 months బాగానే గ్రోత్ అయ్యాను. ఒకటి ఏంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చేంత వరకు అందరు కష్టపడతారు. అవును. బట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా మనం మనసు పెట్టి కష్టపడడమే కదా రియాలిటీ. ఆ తర్వాత కంటిన్యూగా మంచిగా సెటిల్ అయిపోయినా. ఇప్పుడు మొత్తం ప్రాపర్ ఎడ్యుకేషన్ ఏడా బ్రో? ప్రాపర్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్ డిప్లొమా. అచ్చా, మీరు ప్రాపర్ మహబూబ్ నగర్? ప్రాపర్ మహబూబ్ నగర్. ఓకే. విలేజ్లో అంటే 10th వరకు చదువుకున్నా. తెలుగు మీడియం. తెలుగు మీడియం. అక్కడ తర్వాత అప్పుడు స్టార్టింగ్ మళ్ళీ మహబూబ్ నగర్ వచ్చి అక్కడ డిప్లొమా కంప్లీట్ చేసుకున్నా. ఆ తర్వాత 2016లో హైదరాబాద్కి వచ్చాను. స్టిల్ ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నా. నేను ఇంకా వేరే స్టేట్ కూడా వెళ్ళి కూడా కొన్ని వర్క్ చేశా. కొన్ని సంథింగ్ లైక్ బిజినెస్లు ఉంటాయి కదా. అంటే యాక్చువల్లీ ఆ ఏజ్లో వెళ్ళానంటే మా ఫ్రెండ్స్ అప్పుడు ఏదైనా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆఫ్టర్ డిప్లొమా తర్వాత కానీ ఏదైనా జాబ్ చేయాలి, 10,000 అయినా జాబ్ చేయాలి, డెఫినెట్గా చేయాలి అన్న దాంట్లో కంపెనీకి వెళ్ళాను. అక్కడ మహారాష్ట్రలో కొన్ని 1.5 year అక్కడ వర్క్ చేశాను. అక్కడ నాలెడ్జ్ ఉంది నాకు. తర్వాత మళ్ళీ హైదరాబాద్లో చేసుకున్నా, ఇక్కడ నాలెడ్జ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 2-3 states కూడా తిరిగాను అన్నమాట. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా లేకపోయినా సరే కానీ నేను ఓన్లీ చేయగలను. ఎందుకంటే నా ఫీల్డ్ గ్రాఫిక్ డిజైన్ నేను చేయగలను, వెబ్ డిజైనింగ్ చేయగలను, అలాగే హెచ్ఆర్ నేను చేయగలను. ఆల్మోస్ట్ నాకు సిస్టమ్ వర్క్ మొత్తం తెలుసు. ఇంకేదైనా సరే చేసుకోగలను మన మంచిగా కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. వెరీ నైస్ అసలు. కానీ ఒక తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో అడ్జస్ట్ అవ్వడం ఎట్లా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహబూబ్ నగర్లో మీరు తెలుగు మీడియంలో చదువుకున్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వచ్చి ఆ ఇంగ్లీష్కి అలవాటు పడడం ఎంత ఈజీ ఎంత టఫ్ బ్రో? అసలు అంత ఈజీ కాదు. ఒకటే స్టార్టింగ్కి వెళ్ళి మనం ఏం తెలుగు మీడియం అయినా సరే కానీ అప్పటి నుంచి మంచిగా గ్రిప్ ఉండదు. ఏది నా ఫోకస్ నా ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్. ఓకే. క్రికెట్లో కానీ అలాగే చెస్లో కానీ క్యారమ్స్లో కానీ బాగా ఇంట్రెస్ట్ చూపించేది. ఆ ఫోకస్ అనేది అలాగే నేను చిన్నప్పటికి వెళ్ళి ఏది చేసినా సరే కానీ కొద్దిగా ఫస్ట్ ఉండాలి చిన్న కాన్ఫిడెన్స్ అనమాట. ఏ పని చేసినా మంచి చేయాలి, ఫస్ట్లో ఉండాలి. అప్పటి నుంచి నా ఫోకస్ బాగా పెరిగింది. ఇంగ్లీష్ అయినా సరే కానీ అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ అయితే ఏమవుతుంది, ఏడుకైనా సరే పని చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ ఉండాలి డెఫినెట్గా. మేబీ ఆ కాన్ఫిడెన్స్ వల్లనే మీరు ఇప్పుడు చెప్పగలుగుతున్నారు అవురా ఏదైనా
బతికేస్తాను. అవును, డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఉంది అది కాబట్టి ఉండాలి బ్రో, ఉండాలి. డెఫినెట్లీ ఉండాలి. లేకపోతే మనం ఒక భయంతో బతుకుతాం. అరే ఇది లేకపోతే ఏమవుతుంది, ఏది ఉన్నా లేకపోయినా జీవితం నడుస్తుంటది, మన జీవితాలు ఏం ఆగిపోవు. దేవుడు ఒక డోర్ క్లోజ్ చేస్తే ఇంకొక డోర్ ఓపెన్ చేస్తాడు. మనకేం కాన్ఫిడెన్స్ ఉండాలంటే బతికేస్తాం. బతకడం పెద్ద కష్టం కాదు, మంచిగా బతకడం కష్టం. ఫ్రెండ్స్ విషయానికి వస్తే మనం ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఏ ఫ్రెండ్ అయినా మన దగ్గర కొంత శత్రువులు ఉంటారు. ఆ శత్రువునే కంటిన్యూగా శత్రువు అనే బాండింగ్ అనేది కంటిన్యూ చేసుకోరాదు. నేను ఏం నమ్ముతానంటే లైఫ్లో ఒకటే, ఇప్పుడు చాలా మంది బయట చూస్తాం, పైసలు ఉన్నదని చూస్తాం, లేని వాళ్ళని చూస్తాం. కానీ మన సిచ్యువేషన్ ఈరోజు మంచిగా ఉంది, రేపు నాడు మంచి ఉండకపోవచ్చు, మంచి ఇంకా అవ్వచ్చు కూడా. కాబట్టి అందరి దగ్గర ఫ్రెండ్లీగా ఉండడం బెటర్. ఎందుకంటే రేపు నువ్వు ఏ పొజిషన్ ఉన్నా వాడు నేను గుర్తుపట్టాడు. నీకు కనీసం ఇంత తినడానికి ఇంత కొంచెం హెల్ప్ చేసే చాలు. అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి లైఫ్లో. సో ఎవరితో వైర్యం అంటే ఎవరితోనా ఎనిమి అని పెట్టుకోకుండా, ఎవడైనా ఆ బాయ్ కానీ గర్ల్ కానీ చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే కానీ ఒక మనిషి రఘు అని చెప్పుకుంటే పలానా మంచి మనిషి, ఏ స్టేజ్లో ఉన్నా ఎక్కడున్నా సరే కానీ హెల్ప్నెస్ అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఒకరికి హెల్ప్ చేయొచ్చు, వాడే మనకి హెల్ప్ చేయొచ్చు. కాబట్టి ఎనిమీస్ పెట్టుకోవడం బెస్ట్. ఫ్రెండ్స్ కలుపుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి, మనోడు అనుకొని నువ్వు అవుతూనే ఉండాలి, అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి. మంచి విషయం. మా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను లైక్ చేస్తారు. ఎందుకు లైక్ చేస్తారు మిమ్మల్ని? ఎందుకు అందరి దగ్గర మనం కలిసి ఉంటాము, వాని దగ్గర మనం ఆడతాం. నా బాధ వానికి చెప్తా, వాని దగ్గర సొల్యూషన్స్ నీకు ఇస్తా. ఇలా కాదురా, ఇలా చేసుకుంటే నీ లైఫ్ ఇలా టర్న్ అవుతుంది. ఇలా ఈ సజెషన్స్, కొన్ని సజెషన్స్ చాలా సజెషన్ తీసుకుంటారు. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నా ఏజ్ 19 ఏజ్లో ఉన్నప్పుడే నేను మా సిస్టర్ మ్యారేజ్ చేసిన. అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసిన. హౌ కెన్ పాసిబుల్ అంటే ఆ టైంలో నేను చిన్నప్పటికెళ్ళి నా మాట ఒకటే, మమ్మీ డాడీ ఏమున్నా సరే కానీ నా మాట నమ్ముతారు. హ్యాపీగా ఉంది. మా అక్క ఈరోజు కూడా మా బావ మంచి పొజిషన్ ఉన్నాడు, మా అక్క మంచి పొజిషన్ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసేది అంతే కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక సిస్టర్ లైఫ్ అయినా ఎవరి లైఫ్ అయినా సుఖంగా ఉండాలి. మనకేం కావాలండి. అలానేసి పట్టింపులు పెట్టుకొని ఉంటే ఈరోజు మా అక్క ఉండేది కూడా కాదు. కులం మతాలు అన్నీ ఆలోచించుకుంటుంటే ఇంకెన్నో ఉంటాయి, ఎంతో లాంగ్ వెళ్ళిపోతాం. కానీ ఆడ పోయేది లాస్ట్కి ఏం మిగిలవు. అదంతా వదిలేసుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ప్రభు, మీకు ఒక ఫ్రెండ్లో కావాల్సిన క్వాలిటీస్ ఏంది? ఫ్రెండ్లో అడిగింది సడన్గా వెళ్ళిపోయకపోయినా కనీసం గుర్తుపెట్టుకుంటే చాలు. సో లాయల్టీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ లాయల్టీ? ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను చూసా ఇప్పుడు 10th వదిలేసి 10thలో ఉన్నప్పుడు మా విలేజ్లో ఉన్నా, తర్వాత మా మహబూబ్నగర్ వచ్చా, డిప్లొమా చేసా, తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చా. చాలా ఇయర్ చేంజ్ అయ్యే కొద్దీ పీపుల్ చేంజ్ అయిపోయారు. 10thలో ఉన్న ఫ్రెండ్స్ ప్రజెంట్ పక్కలకి వెళ్ళిపోతున్న మాట్లాడిన సిచ్యువేషన్. అంటే వాడికి ఏందో ఇగో ఫీలింగ్ తెలియదు. 10thలో నేను మిడిల్ ఫ్యామిలీ ఉండొచ్చు, నా ప్రజెంట్ నేను మిడిల్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు 10thలో ఉన్న నా ఫ్రెండ్స్ అప్పుడు రిచ్ ఉండొచ్చు, కానీ ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఒక జాబ్ కూడా లేదు. ఇది వానికి తెలవాలా. అంటే ఒక దగ్గర మాట్లాడితే ఏమొస్తుంది, వాని దగ్గర ఏం మాట్లాడాలి, ఆ ఇగో ఫీలింగ్ వదిలేసి మన దగ్గర మాట్లాడుకునే ఫ్రెండ్స్ మూవ్ చేసుకుంటే నా హెల్ప్ వాడికి ఉండొచ్చు, వాడి హెల్ప్ నాకు రావచ్చు. డెఫినెట్లీ. అందుకే ఫ్రెండ్స్ విషయంలో మాత్రం నేను ఆ ఇంపార్టెన్స్ ఇస్తాను. డెఫినెట్గా అది ఉండాలి. అది ఉండకపోతే చాలా అసలు ఫ్రెండ్గా అసలు వానికి లైఫ్ లాంగ్ యాక్సెప్ట్ చేయలేము అనమాట మనం. సో ఫ్రెండ్స్కి ఒక కృతజ్ఞత భావం ఉండాలి. మనకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే మనం కూడా అట్లా లాయల్గా ఉండాలి. అంతే కదా? అంతే. కానీ ఇప్పుడు నేను నా కష్టంతో నేను పైకి వచ్చినా అన్న సాటిస్ఫాక్షన్ అలాగుంటుంది, నా మెంటాలిటీ ఎలాగుంటుంది, నాకున్న కాన్ఫిడెన్స్ ఎలాగుంటుంది. ఇప్పుడు లెట్స్ సే ఆఫ్ కోర్స్ లైక్ చాలా మందికి రావచ్చు అట్లా, బట్ లెట్స్ సే నా కృషితో నా కష్టంతో నేను పైకి వచ్చిన తర్వాత నా మీద నాకున్న ఫీలింగ్ అలా ఉంటుంది, దునియా నన్ను చూసే ఫీలింగ్ అలా ఉంటుంది, మనకు వచ్చే ఇజ్జత్ అలాగ ఉంటుంది. అలా ఇప్పుడు సడన్గా కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, 1000 రూపాయలు తీసేయమంటే వీళ్ళ సిచ్యువేషన్ అదే మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఆ పొజిషన్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి కష్టపడ్డాం. ఇప్పుడు ఎంత ఫైనాన్షియల్గా ఉన్నా అన్ని అప్పులు క్లియర్ అయినా సరే కానీ క్లియర్ అయిపోయినా నాకు ఏం టెన్షన్ ఏమనేసి ఉంటుంది. అంటే కొందరి చేంజెస్ ఎలా ఉంటుందంటే, అప్పు లేకపోతే ఆడ పని చేయడు. అలాంటి వానికి 1 లక్ష అప్పు పెట్టుకోవాలి, తప్పదు. ఎందుకంటే వానికి ఆ భయం ఉంటుంది, భయంతో ఆడ పని చేస్తాడు. అది అప్పు లేదనుకో, వాడు ఇంకా వచ్చేది కూడా తింటాడు. అదే అలా ఏదైనా సరే భయం అనేది ఉండాలన్నమాట
కన్వీనియన్స్ ఉండాలి, మంచి మంచి కన్వీనియన్స్ ఉండాలి. సో నాకు మా ఫ్రెండ్ ఒకడు ఏమంటాడంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండాలని అంటాడు. అది ఎంత మంచి పాయింట్ అంటే మీరు ఎంత ఎదుగుతుంటే మీ ప్రాబ్లమ్స్ అంతానే ఎదుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు మీకు లైఫ్లో అవురబై నేను ఏం చేస్తున్నా అనిపించినప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఎంత పెద్దగా లేదు ఎంత చిన్నగా ఉన్నాయని ఆలోచించుకోవాలి. ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంటే మీరు లైఫ్లో అంత పెద్దగా ఎదుగుతున్నట్టు. అంతే అంతే డెఫినెట్గా. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం చిన్నగా చూడాలి ఫస్ట్గా, అప్పుడే మన కాన్ఫిడెన్స్ పెద్ద అవుతుంది. డెఫినెట్లీ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. ఇంకోటి లైఫ్లో నేనేం ఆలోచిస్తూ ఉంటాను అంటే లెట్స్ వీఆర్ బార్న్ ఫర్ బిగ్గర్ థింగ్స్ అనేది అనిపిస్తూ ఉంటుంది. అంటే పెద్ద ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదెంత అనిపిస్తుంది. అంతే కదా, నేను దీనికంటే పెద్దవి దాటేసి వచ్చిన ఫస్ట్ థింగ్, అండ్ దీనికంటే పెద్దవి దాటాలి అనే కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఉంటుంది. ఈ టైంలో ఎంత పెద్ద వచ్చినా యాక్సెప్ట్ చేయగలుగుతాం, మనం రిసీవ్ చేసుకోగలుగుతాం, దాన్ని ఫేస్ చేయగలుగుతాం. అండ్ మనకు భయం వేయదు. భయం వేయదు. ఇప్పుడు సినారియోలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తామంటే అవును ఇప్పుడు ఏం చేయాలి, నేను అది చేయాలి, అవును ఆలోచించుకుంటా కూర్చోలేము. అంతే అంతే. అండ్ ఇట్లా కూడా అదే కదా, ఇప్పుడు లెట్సే నేను నా స్వయం కృషితో పైకి వచ్చినప్పుడు నా మైండ్ ఏం ఆలోచిస్తానంటే ఒక సినారియో వచ్చినప్పుడు నేను భయపడాను. నేను అవును ఇట్లాంటివి దాటుకొని వచ్చినా ఇంకెట్లా దీన్ని ఎట్లా దాటాలనేది ఆలోచిస్తాం. అవునవును అంతే. ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎంత వస్తే కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి. నాకు యాక్చువల్ ఒక గోల్ 10th ఒక 888 కొట్టాలనేసి 888 మ్యాథ్మెటిక్స్ ట్రై చేసా. అంటే నాకున్న 2013-14 నా బ్యాచ్. ఆ టైంలో స్టడీ అంటే బాగా ఇష్టము, బాగా లైక్ చేసుకునేది. అసలు ఇన్కేస్ ఏదైనా మార్క్స్ వచ్చినా కూడా తక్కువ వచ్చినా సరే కానీ రిసీవ్ చేసుకోకపోలేదు అనమాట. అలా చదువుకున్న వాళ్ళకి అంటే నేను అలా చదువుకున్నా నా పొజిషన్. నేను అనుకున్న 888 పాయింట్స్ 9.8, 9.5 అది నేను రీచ్ అవ్వలేకపోయింది. నాకు 888 ఆప్షన్ రాలేదు, 9.0 వచ్చాయి. తర్వాత మంచినే కొన్ని యాక్చువల్గా నేను 10th తర్వాత డెఫినెట్గా స్టడీ చదువుకోకూడదు అన్న ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అనుకున్నది అవ్వలేకపోతే ఆ ఫీలింగ్ వేరు. అదే చిన్నతనం కదా, అట్లనే ఉంటాయి ఆ చిన్నతనం. కానీ అవి ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అవ్వగలిగాం. చిన్న చిన్న ఓటమిలు కానీ లైఫ్లో వచ్చేవి ఇంకా పెద్ద పెద్ద ఓటమిల కోసం మనకి రెడీ చేస్తాయి. అవునవును. తర్వాత జూన్ జూలై టైంలో కూడా కాలేజ్ స్టార్ట్ అయినా నేను పోలేదు. ఆగస్ట్లో నేను అప్పుడు ఆపర్చునిటీ తీసుకొని అప్పుడు నేను డిప్లొమా ఎగ్జామ్స్ రాసి అప్పుడు నేను దాంట్లో అయినా అప్పుడు సిఎస్సి కంప్లీట్ చేసి అప్పుడు వచ్చాను అనమాట. అప్పటికెళ్ళి మళ్ళీ ఇంకోలా చేంజ్ అయిపోయాను నేను. డెఫినెట్గా నేను అప్పుడు మిస్ అయ్యింది, ఇప్పుడు ఏదో మిస్ అవ్వరాదు అన్న టైం వేసుకున్నా. ఫస్ట్ డిప్లొమా ఫస్ట్ ఇయర్లోనే క్లాస్ టాపర్ వచ్చింది. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యానిమేషన్లో ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది మీకు? యానిమేషన్ ఇంట్రెస్ట్ నాకు 9th 10th నుంచి నేను కొన్ని యాడ్స్ చూసాను అనమాట. ఇలా ఆఫ్టర్ 10th తర్వాత కూడా కొంచెం యానిమేట్ చేయొచ్చు. కానీ 10th తర్వాత యానిమేట్ చేయాలంటే కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి, కొంచెం ఇంటర్మీడియట్ డిప్లొమా ఏదో చేస్తే కానీ అప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాము. సడన్గా ఒకటేసారి దాంట్లో దుంకడం అనేది ఇష్టం అనిపించలేదు. అందుకే డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు వేసుకున్నాం అనమాట. అంటే కొన్ని యాడ్స్ కానీ కొన్ని చిన్న చిన్నవి మా వాళ్ళు చేయడం కానీ అప్పుడు నాకు అనిపించింది. అప్పుడు యూట్యూబ్లో నేను కొన్ని చూశాను అనమాట. తర్వాత మా ఫ్రెండ్స్ని సజెషన్ అడిగా, ఇలా ఉంటే తర్వాత ఇలా ఫాస్ట్గా సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి. కొందరు ఐటీ అంటారు, కొందరు అది అంటారు. తర్వాత కొన్ని యానిమేషన్ డబ్బులు ఎక్కువ కావాలి, కానీ ఒకవేళ సెటిల్ అయితే మాత్రం బాగుంటుంది. అందుకే అదే టైంలో మా మమ్మీ డాడీ దగ్గర కూడా జస్ట్ అది చెప్పి వాళ్ళ దగ్గర మా అమ్మని తీసుకొని వెళ్ళి యానిమేషన్ చేశాను. ఆ యానిమేషనే ఇప్పుడు మంచిగా పొజిషన్ పెట్టినాను, మంచి నేర్చుకున్నా కాబట్టి నాకు సిస్టమ్ టచ్ ఉంది, నేను అన్నీ చేసుకోగలుగుతాను. నాకు చిన్నప్పటి నుంచి తొందరగా సెటిల్ అవ్వాలన్న గోల్ ఎందుకంటే మిడిల్ ఫ్యామిలీ మెయిన్గా. మా డాడీ నాకు సైకిల్ కూడా ఇవ్వలేదు కాబట్టి నేను ఎలా ఆలోచిస్తానంటే మా మమ్మీ డాడీ ఎగ్జాక్ట్గా నా కూతురు నా కొడుకు లెక్క ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఎంజాయ్ చేసారు లేదా వేరే విషయం. నేను సెటిల్ అయితే నేను మంచి పొజిషన్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. నా హ్యాపీనెస్ వాళ్ళ దాంట్లో నేను చూసుకుంటాను అనమాట. నేను వాళ్ళు చిన్నపిల్లల లెక్క అంటే నేను అలా ఫీల్ అవుతా కాబట్టి నేను సెటిల్ అయ్యి మంచి పొజిషన్కి ఉంటే నా దగ్గర అన్నిటికన్నీ డబ్బు ఉంటేనే నేను వాళ్ళకి అన్నీ ఇవ్వగలుగుతాను. అందుకు సెటిల్ అవ్వాలనేసి చిన్నప్పటికి వెళ్ళి నాకు థాట్ అన్నమాట. ఒకప్పుడు మా ఇల్లు కుడిసేదన్నమాట. అంటే వర్షం పడితే నించొని ఉన్న రోజులు ఉన్నాయి, పడుకోకుండా ఉన్న రోజులు ఉన్నాయి, కురిస్తే కూడా ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవి చెప్పుకోలేమన్నమాట, అంత బాధాకరం. కానీ నాకు ఒక ఇల్లు ఉండాలి, నేను ఒక సెటిల్ అవ్వాలంటే డబ్బు చాలా కావాలి. రఘుభాయ్ 1 minute ఇక్కడ ఆపుకొని జర టోల్ది కట్టుకుంటా. నేను టోల్ ఒకటే ఉంది అనుకున్నాను, ఇది సెకండ్ది. ఇప్పుడు
ఆడ ఒకటి దిగినాం కదా ఓఆర్ఆర్ నుంచి, సరే ఓకే ఓకే జస్ట్ అమౌంట్ లేదు అనుకుంటా దాంట్లో కట్టేసుకుంటాం. సరే ఓకే. మహబూబ్ నగర్ గురించి చెప్పాలి. మహబూబ్నగర్ గురించి మహబూబ్నగర్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఒకప్పుడు ఏం లేకుండా రీసెంట్గా ఒక 5 years నుంచి చాలా మంచిగా అన్ని ఆపర్చునిటీ ఉంది. మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇదే మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలాగే మెడిసిన్స్ మంచి మంచిగా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా అలాగే ఒకప్పుడు లేకపోయేదన్నమాట, కనీసం ఏదన్నా దూరం వెళ్ళాలని హైదరాబాద్కి వెళ్ళిపోయేది. ఇప్పుడు మామూలు అన్ని ఉన్నాయి, చేసుకోవచ్చు. కాలేజ్ అనేసి పీజీస్ కాలేజ్, బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. జేపీఎస్ అనేసి మంచి పెద్ద కాలేజ్, అలాగే జయప్రకాష్ నగర్ అనేది మంచి కాలేజీలు ఉన్నాయి అన్నమాట. ఇది ఇంజనీరింగ్ కాలేజ్. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోయింది, ఇప్పుడు చాలా మంచి ఉన్నాయి. డిప్లొమా కాలేజెస్ ఉన్నాయి, అలాగే మంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. హైదరాబాద్ టు మహబూబ్ నగర్ రోడ్లు కూడా మంచి, కనెక్టివిటీ మంచిగా ఉన్నాయి. మహబూబ్నగర్ చాలా బాగుంటుంది. మహబూబ్ నగర్ చుట్టుపక్కల ఏమైనా తిరగడానికి ఉన్నాయి టూరిస్ట్ స్పాట్స్? టూరిస్ట్ స్పాట్స్ అంటే మనకు కోయిల్ సాగర్ చాలా బాగుంటుంది. ఓకే. కోయిల్ సాగర్లో మనకు వీకెండ్లో చాలా మంచిగా ఫిష్ ఉండదు, కుకింగ్ బాగుంటుంది. అక్కడ ఫిష్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, చూడడానికి బ్యూటింగ్ ప్లేస్ బాగుంటుంది, ఫోటో విజిటింగ్ చేసుకోవచ్చు. చాలా పిక్నిక్ టైప్ అన్నమాట, చాలా బాగుంటుంది. 2 మౌంటైన్ సెంటర్లు ఉంటుంది అన్నమాట. ఎంతో ఆ ప్రాజెక్ట్ ఉండడం వల్ల కొన్ని మండలాలు చాలా వాటర్ ప్రాబ్లం లేదన్నమాట. ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం ఎంతో ఉన్నది, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉండడం వల్ల చాలా హ్యాపీ ఉందన్నమాట. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే అప్పుడు మా తాతోళ్ళు అక్కడ పనిచేశారు. అది ఓపెనింగ్ కూడా జవహర్లాల్ నెహ్రూ వచ్చింది. చాలా హిస్టారికల్ స్టోరీ అన్నమాట, చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ మహబూబ్నగర్లో చూడడానికి కూడా పిల్లలమర అనేసి మంచి టెంపుల్ ఉంది. అలాగే మన్యంకొండ అనేసి మనకి చాలా ఫేమస్. ఒక తిరుపతి ఎలానో ఒక చిన్న తిరుపతి అని అనుకుంటాం మేము కూడా. మన్యంకొండ అనేసి మన్యంకొండ చాలా బాగుంటుంది విజిటింగ్ ప్లేస్. మీరు టైం దొరకదు, మీరు విజిటింగ్ కూడా చాలా బాగుంటుంది. అంత ఫేమస్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి జోగులాంబ కూడా దగ్గర, బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర. ఇంకొకటి ఇక్కడ డిసెంబర్ టైంలో చాలా జాతరలు జరుగుతాయి. ఓకే. గురుమూర్తి జాతర